ఛాలెంజ్ మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా 1984 ఆగస్టు 9న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది. ఒక సామాన్య టీనేజ్ కుర్రోడు ఒక కుబేరుడితో 5 సంవత్సరాల్లో 50 లక్షలు సంపాదించి చూపిస్తానని ఛాలెంజ్ చేసి ఎలా విజయం సాధించాడనేది ఈ సినిమా స్టోరీ. మరి ఈరోజు ఈ సినిమాలో నటించిన నటులు ఎలా ఉన్నారో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు మీకు కనుక మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెంబర్ 1 చిరంజీవి గారు హీరోగా ఈ సినిమాలో గాంధీ అనే ఒక క్యారెక్టర్లో ఒక టీనేజ్ కుర్రాడిగా నటించారు. మరి చిరంజీవి గారు ప్రజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 2 విజయశాంతి గారు హారిక అనే క్యారెక్టర్లో రావు గోపాలరావు గారి కూతురిగా నటించారు. మరి విజయశాంతి గారు ప్రజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 3 సుహాసిని గారు ఈ సినిమాలో లక్ష్మి అనే క్యారెక్టర్లో హీరోయిన్గా నటించారు. మరి సుహాసిని గారు ప్రజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 4 రావు గోపాలరావు గారు ఈ సినిమాలో రామ్మోహన్ రావు అనే క్యారెక్టర్లో విలన్గా ఒక ధనవంతుడిగా నటించారు. రావు గోపాలరావు గారు 13 ఆగస్టు 1994లో మరణించారు. నెంబర్ 5 గొల్లపూడి మారుతీరావు గారు ఈ సినిమాలో హనుమంతరావు అనే క్యారెక్టర్లో సుహాసిని గారి బ్రదర్గా నటించారు. గొల్లపూడి మారుతీరావు గారు 12 డిసెంబర్ 2019లో మరణించారు. నెంబర్ 6 రాజేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమాలో విద్యార్థి అనే ఒక క్యారెక్టర్లో నటించారు. మరి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 7 అల్లు అరవింద్ గారు ఈ సినిమాలో ఒక క్యామియో అపియరెన్స్లో ఒక జూదమాడే సీన్లో మనకు కనిపిస్తారు. మరి అల్లు అరవింద్ గారు ప్రజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 8 సాయి కుమార్ గారు ఈ సినిమాలో వార్డ్ బాయ్ ప్రకాశం అనే క్యారెక్టర్లో నటించారు. మరి సాయి కుమార్ గారు ప్రజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 9 సిల్క్ స్మిత గారు ఈ సినిమాలో ప్రియం వద అనే ఒక క్యారెక్టర్లో గొల్లపూడి మారుతీరావు గారి భార్యగా నటించారు. సిల్క్ స్మిత గారు 23 సెప్టెంబర్ 1996లో మరణించారు. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.